ఈవినింగ్ అయ్యాక వంట చేయాలి కదా! ఇంకా వంట కోసం కొన్ని సామాను అంటే ఇంటికాడ డైరెక్ట్ ఇంటి నుంచి తెచ్చేసుకున్నాం మీ ఇంటికి. కానీ ఇంకా కొన్ని సామాను అవసరం కదా అని తెచ్చుకున్నాం. ఇంకా అక్కడ కూడా అందరూ చాలామంది చూసినోళ్ళందరూ పలకరించడమే. సో, ఇంటికొచ్చేసరికి ఇంక మా సూర్య తమ్ముడు కూడా వచ్చేసాడు. ఇంకా అందరం కలిపి వంట చేసుకొని హ్యాపీగా త్వరగా తినేసాము. ఎందుకంటే నైటు ఇంకా ఉత్సవాలు గట్టా ఉంటాయి కదా! జాతరలో ఇంకా అందరం కలిసి చూడ్డానికెళ్ళాము. ఇంకా వెళ్ళే దారిలో అందరం సరదాగా పలకరించుకుంటూ హ్యాపీగా వెళ్ళాము. అక్కడ కూడా మా క్లాస్‌మేట్స్ అందరూ పరిచయమయ్యారు. అందరూ "ఎలా ఉన్నావు బాను" అని అడిగారు. ఇంగా అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరిని చూసి. వెనకాల కూడా చాలామందొస్తున్నారు. ఇంకా వాళ్ళతో పాటు రావడానికి కుదరలేదు. ఎందుకంటే ఇంటికెళ్ళిన తర్వాత చాలా పనుంది కదా! ఈలోపు అందుకే మా తమ్ముడాళ్ళతో మేమందరం వెళ్లి అమ్మవారిని చూసి దండం పెట్టుకొని, ఇంకా అమ్మవారికి శారీ అయితే పెట్టాము. ఇంక నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత మా అమ్మవారిని చూశాను. మా కోటలమ్మ తల్లిని చూశాను. ఇంకా అలా చూసిన తర్వాత ఇంకా మేమందరం అక్కడ పూజ దగ్గర అందరూ ఫోటోస్, వీడియోస్ అన్నీ దిగాము. చాలామంది అసలు మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కనిపిచ్చారు. ఇంకా అమ్మవారినైతే ఊ ఊరు చివరన పెట్టారనమాట. ఊరు చివరన ఒక గుడుంటది. ఇంకా ఊరు ముందు సైడ్ ఒకటి పెడతారనమాట గుడి. ఇంకా మేము దండం పెట్టుకుంటుండగా నాన్నని, అమ్మని కూడా చాలామంది పలకరించారు. ఇంకా అసలు వాళ్ళని చాలామంది పలకరించారు. నేనే షాక్ అయిపోయాను. ఎందుకంటే మా ఊర్లో ఎప్పుడు చాలామంది తెలిసినోళ్ళు పలకరిస్తారని తెలుసు. కానీ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? అని అమ్మా, నాన్నని పలకరిస్తున్నారు ఇద్దరిని కలిపి. సో, మీరమ్మ వాళ్ళ పిల్లలా జాగ్రత్తమ్మ, అమ్మా, నాన్నని చూసుకోండి బాగా అని చెప్తున్నారు. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఒక ఫ్రూట్స్ కటింగ్ చేసుకొని మొత్తం అందరం తిన్నాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అమ్మ మా నాన్నకి, నాకు టీ పెట్టి ఇచ్చింది. నాన్న "ఈ దెయ్యం పిల్లేంటి అందరికన్నా ముందు లేసిపోయిందంటే" ఏడిపించాడు. ఇంక తర్వాత మొత్తం అమ్మ వేడి నీళ్ళు పొయ్యి మీద కాస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ ఇస్తారు కదా! మిగిలిన వాటర్‌తో వేడి నీళ్ళు కాస్తుంది. ఇక్కడ మనకి విలేజ్‌లో అన్ని విధాలుగా ఉండదు కదా! ఇంకా అందరూ మున్సిపాలిటీ వాటర్ ఇచ్చిన తర్వాత ఇంక అందరం హెడ్ బాత్ చేసేసాము. అలా స్నానాలు గట్టా చేసేసిన తర్వాత ఇంకా అమ్మ నైవేద్యం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసేసింది. ఇంక గారెలైతే నేనే వేశాను ఫస్ట్ టైము. మా మమ్మీ అయితే "ఏంటి బాను తల్లి ఏడిపిస్తుంది." ఎందుకంటే గారెలు వేయడం వచ్చు కానీ నాకు ఎప్పుడు ఇంత పర్ఫెక్ట్‌గా రావు. ఈసారైతే బానే ఏశాను. తర్వాత రిమైనింగ్ అన్నీ అమ్మే ఏసింది. ఇంకా అమ్మ నైవేద్యం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసింది.